ఆమె వయసు 18 ఏళ్ళు. లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. చాలా రోజులు సరదాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఇంతలోనే ఏమైందో మనెవ్వరికీ తెలియదు. అలాగా అవి ఇవి మాటలు వినేసి మనం ఒక్కరిపైన ఎప్పుడు బ్లైమ్ చేస్తూ మాట్లాడకూడదు. చంపేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఒక నార్మల్ మనిషిని చంపడమే తప్పు అయితే ఒక 5 నెలలు ప్రెగ్నెంట్తో ఉన్న ఆమెని చంపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాడు నిజంగా మనిషా లేకపోతే పశువా లేకపోతే ఏమనాలి. ఒక కట్టుకున్న పెళ్ళాన్ని ప్రేమిస్తున్నా అని వెనక తిరిగి అలా ఎలా చంపేస్తారు, వాడికి ఎలా మనసు వచ్చింది అని నేను ఎంక్వైరీ చేసి వీడియోస్ అన్నీ చూస్తుంటే యూట్యూబ్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వీడియోస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ వదినలకి, ఎంత పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ బాధ ఇప్పుడు ఎవరు తీరుస్తారు చెప్పండి. నిజంగా ఎంత కన్నీరు మున్నేరు అవుతున్నారో వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నిజంగా నేను ఎంత ఎమోషన్ అయ్యి ఏడ్చానంటే, నేను ఎప్పుడు కూడా ఒకరిపై సొసైటీలో చాలా జరుగుతున్నాయి కానీ నేను ఎప్పుడు దేనిపైన కూడా రియాక్ట్ అవ్వను. మొన్న కూడా అదేంది శివాజీ గారు డ్రెస్ గురించి ఏమో అనేసరికి నాకు చాలామంది కామెంట్స్ చేశారు, మేడం మీరు మీ ఒపీనియన్లో ఏది కరెక్ట్ అంటే మనకి అన్ని అవసరం లేదండి. నా టాపిక్ ఏంటి, నా కంటెంట్ ఏంటి, నా వీడియోస్ ఏంటి, నా సొంతంగా నా వీడియోస్తో లేట్ అయినా సరే నాది నేను ప్రూఫ్ చేసుకుంటున్నా తప్ప వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ పెట్టి సబ్స్క్రైబర్స్ లైక్స్ పొందుదామని నాకైతే ఎప్పుడు ఉండదు. ఈ సిస్టర్, ఈ వైష్ణవి అనే అమ్మాయి చెల్లి, నాకు ఒక 18 ఇయర్స్ అంటే నాకు 26 ఇయర్స్ కాబట్టి ఈ చెల్లి ఎంత అన్యాయం జరిగిందంటే నిజంగా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన యూట్యూబ్ ఛానల్ మీరు చెక్ చేయండి, బ్యానర్ కూడా అదే తాళి కట్టేటప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఆ బ్యానర్ ఉంది తనకి. బ్యానర్ కూడా అదే ఉంచుకుందంటే ఎంత హార్ట్ఫుల్గా ఇంత దారుణంగా చంపేస్తారా. ఇష్టం లేకపోతే అమ్మా నేను ఉండలేను, నీతోని బ్రతకలేను, నాకు వద్దు అని డైవర్స్ తీసుకోండి అమ్మా. ఎందుకు ఈ చంపుకోవడాలు, ఇదేమైనా సినిమానా లేకపోతే ఏమనుకుంటున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలా చంపేసుకుంటున్నారు ఏంటి నాకు అర్థం కాదు. తన కడుపులో బిడ్డ ఉంది. అసలు ఎంత బాధాకరమైన విషయం. అసలు ఆ పిల్ల ప్రెగ్నెంట్ రివీల్ అయినప్పుడు వీడియో మీరు అందరూ వెళ్ళి చూడండి. వైష్ణవి అమ్మ అనే ఛానల్ ఉంది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో. లేనిపోనివన్నీ పుకార్లు పుట్టించేసి ఇలా ఎందుకు చేసుకుంటున్నారు, అసలు ఏం జరిగిందో ఆ దేవుడికి తప్ప మనకైతే తెలియదు. ఈ సిస్టర్కి న్యాయం జరగాలి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పుడు ఎవరు ఇలా చేయకండిరా ప్లీజ్.